నిత్యము రక్షించెదవు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు అను వచనం ప్రకారము దావీదు చేసిన ప్రార్థన రీతిగా సంవత్సరములు జరుగుతున్న కొలది అపవాది యొక్క కార్యం ప్రజలలో విపరీతంగా ప్రబలుతూ దేవుని సన్నిధి నుండి దూరం చేసి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడేలా చేస్తుంది. ఈ దినములలో మన ముందు జరుగుతున్న ఈ పరిస్థితిని ఏ విధంగా మనుష్యుడు దేవుని సన్నిధి నుండి దూరం చేయబడి పరిస్థితుల మీద ఎలా ఆధారపడుతున్నాడో చూద్దామా? ట్రింగ్ ట్రింగ్. హలో. హలో జెల్సీ. హాయ్ లిల్లీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను జెల్సీ, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. ఏంటి మీరు హైదరాబాద్ వచ్చారంట కదా? అవును జెల్సీ. మరి ఎలాగో హాలిడేసే కదా, కలుద్దామా? కలుద్దాం జెల్సీ. ఎప్పుడు మీట్ అవుదాం? ఈరోజు ఈవినింగ్ 4 o'clock ఓకేనా? ఓకే జెల్సీ. సరే, నేను నీకు ఒక స్పాట్ పంపిస్తాను, అక్కడికి వచ్చే. ఓకే డన్. బాయ్ బాయ్. అమ్మో, టైం అప్పుడే 3:35 అయిపోయిందా? మా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, నేను వెళ్ళాలి. వావ్, ఈ స్పాట్ ఎంత బాగుందో. ఏంటి లిల్లీ ఇంకా రాలేదు? నేను ఇక్కడే కలుస్తానన్నాను కదా. అందులోకి కూర్చుందాం. ఏంటి సిన్న లైక్ తీసుకున్నాం. నాకు ఆకలేస్తుంది. ఏంటి లిల్లీ ఇంకా రాలేదు? అంతలోకి ఇక్కడ పాప్కార్న్ ఉంది, కొనుక్కుందాం. ఏంటి నేను లేగలేకపోతున్నాను? అయ్యో, నేను లేగలేకపోతున్నానే. ఎవరన్నా వస్తే బాగుండు. సార్ సార్ సార్, నన్ను ఈ చైర్లో నుంచి లేపండి సార్. ఏంటమ్మా, జిమ్లో నుంచి ఇప్పుడే వస్తుంటే డిస్టర్బ్ చేసావు? సార్, నన్ను లేపండి సార్, నేను ఈ చైర్లో ఇరుక్కుపోయాను సార్. నా బలానికి అసాధ్యమైన ఏమీ లేదు, చిటికి నీళ్ళతో ఎత్తేస్తా. లేపండి సార్. సార్ సార్ సార్, మంచిగా లేపండి సార్. సరే, ఈ చేత్తో పని లేనట్టుంది, ఈ చేత్తో చూద్దాం. సార్ సార్ సార్, మళ్ళీ ఇంకోసారి చేయండి సార్. లేపండి సార్. అవును, మర్చిపోయావా? ఈరోజు నేను 100 eggs తినాలి, 99 తినొచ్చాను. ఇంకొక గుడ్డు తినేసి వస్తా. సార్ సార్ సార్, నన్ను లేపండి సార్. ఎగ్ తవ్వ తిందురు. ఎవరన్నా వస్తే బాగుండు. మేడం మేడం, నన్ను లేపండి మేడం కొంచెం. ఏంటి నిన్న నేనా పైకి లేపాలా? సర్లే చేయు. లేపండి మేడం. మేడం మేడం మేడం, ఒకేళ్ళతో లేపుతారేంటి మేడం? మంచిగా లేపండి మేడం. హెల్ప్ మీ. మంచిగా లేపండి మేడం. సర్లే, హెల్ప్. మేడం మంచిగా లేపండి మేడం. కొంచెం మంచిగా పట్టుకోండి మేడం. అసలుకి నేను మ్యాన్ క్యూ చేపి
నేర్చుకున్నాను. ఇప్పుడు పార్టీకి వెళ్ళాలి, టైం అవుతుంది. సర్లే, బాయ్. మేడం 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 లేపమంటే ఈ మ్యాన్షీస్ వాళ్ళు తగలయ్యా. లేపమంటే మేకప్ చేసుకోవాలంట. మేకప్ ఇది సోకులు మంద. ఎవరైనా చిన్నపిల్లోడన్నా వస్తే బాగుండు. వెళ్ళు. అరే కొంచెం లేపరా నన్ను. లేపాలి 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 లేపాలి. నేను అప్పుడు తిన్నా, అన్ని తినే సత్తంగానే. అరే రే రే నన్ను లేపరా. అరే రే నన్ను లేపరా. అరే రే ఎవరన్నా వస్తే బాగుండు. ఇంకా కాంటోరా వారికి జై, కాంటోరా వారికి జై, కాంటోరా వారికి జై. ఇది ప్రతిపక్షవాది కుట్రే. అమ్మలారా ఇలారా మీ ఓట్లన్నీ నాకే. సార్ ఈ చైర్లో నుంచి నన్ను లేపండి సార్. ఇది ప్రతిపక్షవాది కుట్రే. సార్ నన్ను లేపండి సార్. ఎలక్షన్స్లో బల్లలు కొట్టి మరి నిన్ను లేపుతానమ్మా. కాంటోరా వారికి జై, కాంటోరా వారికి జై. ఇంకెవరన్నా వస్తే బాగుండు. వచ్చి నేను 4 hours వస్తుంది, ఇంకా లిల్లీ కూడా రాలేదు. సార్ సార్ నన్ను లేపండి సార్. నేను ఒక మంత్రం చెప్తాను, దాన్ని నువ్వు చెప్పు. నువ్వు కుర్చీలో నుంచి లేస్తావు. సరే సార్ చెప్పండి సార్. సుకుల్ గుకుల్ మంచూరియా. సుకుల్ గుకుల్ మంచూరియా. ఏంటి లేవలేదా? లేవలేదు సార్. నేను వచ్చి 4 hours అవుతుంది, ఇంకా ఎవరు రావలేదేంటి? హెల్ప్ చేయండి మేడం, నన్ను కొంచెం లేపండి మేడం. ఏమైంది మేడం? ఈ చైర్లో ఇరుక్కుపోయాను మేడం. అయ్యో అవునా, సరే. నీ గుండె బాగా వేగంగా కొట్టుకుంటుందమ్మా. నాకు తెలిసి నీకు చేరోస్కోపీ ఉంది. ఒక పని చేయి, రేపొద్దున నీ హోల్ బాడీ చెక్ చేసుకొని ఓపిక వచ్చాయి. మేడం 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 నన్ను లేపండి మేడం. మేడం అసలు చేరోస్కోపీ అంటే ఏంటి మేడం? పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకి. మేడం మేడం నన్ను ఈ చైర్లో నుంచి లేపండి మేడం. అసలుకి నువ్వే చైర్లో కూర్చున్నావో చూసావా అమ్మా? సిన్ చైర్లో కూర్చున్నావమ్మా.
చూశాను మేడం, కానీ కూర్చుందామని కూర్చున్నాను మేడం. పాపము చాలా భయంకరమైనదమ్మా. పాపము ఒకసారి స్టార్ట్ చేశామంటే ఇంకా అది కంటిన్యూ అయిపోతూనే ఉంటుందమ్మా. బైబిల్లో దానికి ఒక విరుగుడు ఉందమ్మా. మేడం అదేంటో చెప్పాను మేడం. డాక్టర్ వచ్చాడు, హెల్ప్ చేయలేకపోయాడు. బాగా స్ట్రాంగ్ మ్యాన్ వచ్చాడు, హెల్ప్ చేయలేకపోయాడు మేడం. మీరైనా నాకు సహాయం చేయండి మేడం. యేసు రక్తము ప్రతి పాపముల నుండి విడిపించునమ్మా. నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకో అమ్మా. అదొకటేనా మేడం మార్గం? అవునమ్మా. ఏసయ్యా, నా పాపంను క్షమించండి ఏసయ్యా. సారీ ఏసయ్యా. ఈ సిన్ చైర్లో నుంచి నన్ను లేపండి ఏసయ్యా. నా హృదయంలోకి రండి ఏసయ్యా. ఆమేన్. ఇప్పుడు లెగువమ్మా. థ్యాంక్స్ మేడం. ఓకే. రెండవ కొరింథీ 10:4 ప్రకారము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అనే వచనం ప్రకారము మన జ్ఞానం మీద ఆధారపడకుండా కాపరి సంరక్షణలో క్రీస్తు శిలువ బలియాగం దగ్గర చేర్చబడిన వారమై ప్రతి శాపము నుండి పాపము నుండి విడుదల పొంది మీరు ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును అన్న వాక్యము మన జీవితాలలో నెరవేర్చబడి పరమ తండ్రికి మహిమ తెచ్చుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి గట్టి చప్పలు కొట్టండి, బిగ్గర కొట్టాలి. ఒకసారి అన్నయ్యలు కూడా చప్పలు కొట్టాలి. ఒకసారి వాళ్ళు ఒకసారి చూడయ్యా. హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి. అర్థమైందండి? అర్థమైందా? అందరికి అర్థమైందని నేను భావిస్తున్నాను. యేసుకి స్తోత్రం చెప్పండి. బిడ్డలు ఎంత చక్కగా వేశారంటే బిడ్డలను బట్టి యేసుకి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క బిడ్డలు ఇప్పటికిప్పుడు మా డాడీ లోపల వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే మరి చక్కగా వేశారు. చాలా థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి విన్నారు కదా, చూశారు కదా. పాపపు కుర్చీ అది మనల్ని ఆకర్షిస్తుంది. పాపము మనలను ఆకర్షిస్తుంది. ఈ రంగుల వలయానికి లోబడి ఈ యొక్క 2024 సంవత్సరం ఎన్నిసార్లు పాపపు కుర్చీలో అతుక్కుపోయి దేవునికి దూరం అయిపోయినాం. కానీ ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఈ సంవత్సరాంతపు చివరి సమయంలో మరలా నీ దగ్గరికి నా దగ్గరికి తన ప్రేమ గల హస్తాన్ని చాపుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీ హృదయాలతో ఇప్పుడు వరకు మీ మనస్సుల్లో మీ ఆలోచనలో వేరేవేదో దేవుని కానిదేదో దేవుని యొక్క చిత్తానికి వెలుపల ఉన్నారేమో ఒకసారి ఆగండి, ఆలోచించండి. ఈ సమయమందు మీ హృదయంతో చెప్పండి, చిన్ని హృదయమా ఇప్పుడైనా యేసయ్య మాటను ఒక్కసారి విను.